సో నేనేమంటున్నానంటే కవిత మాట్లాడిన మాటలు కానీ, ఆమె బీఆర్ఎస్ భవన్ లో ఇచ్చిన ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలు కానీ, అంతకుముందు కేటీఆర్ ఏదో మీట్ లో ఆయన సీఎం అనడం కానీ, ఇవన్నీ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి రావటం ఏంటంటే డెఫినెట్ గా ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఏదో పొగ వస్తా ఉంది, ఏదో మొత్తానికైతే జరుగుతా ఉంది. అది తెలంగాణ ప్రజలకు తెలియాలి. కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ తర్వాత మరి కేటీఆర్ లేకపోతే కవితనా లేకపోతే హరీష్ రావా, ముగ్గురు మూడు రకాలుగా మరి రేపు పొద్దున ఏ దారిలో వెళ్తారనేది సందిగ్ధంగా కనపడతా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ దాని తర్వాత స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? హరీష్ రావు గారు ఇచ్చారు. హరీష్ రావు ఏమంటారు? నేను కేటీఆర్ ఒకవేళ ఆయన పగ్గాలు తీసుకుంటే ఆయన ఆధ్వర్యంలో నేను పనిచేస్తా అంటున్నాడు. సో ఇక్కడ కేటీఆర్ ముందా లేకపోతే హరీష్ రావు ముందా అనేది ఒక ప్రశ్న. అంటే పార్టీ పుట్టిన దగ్గర నుంచి, ఉద్యమంలో పుట్టి పెరిగిన దగ్గర నుంచి, మరి ప్రభుత్వం తీసుకొచ్చిన దగ్గర నుంచి హరీష్ రావా లేకపోతే కేటీఆర్ ముందా, అది తెలంగాణ ప్రజలు తెలియాలి. ఎందుకంటే హరీష్ రావు ఎంతసేపు ఉన్నా కేసీఆర్ ఉన్నంత వరకు కేసీఆర్ తోనే పనిచేస్తా అని చెప్పినోడు ఇప్పుడు మళ్ళీ మాట మార్చి కేటీఆర్ రేపొద్దున అధ్యక్ష బాధ్యత తీసుకున్న తర్వాత, మరి ఆయన అధ్యక్ష బాధ్యత తీసుకున్నాక రేపొద్దున మరి ఇంకా ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పడం అనేది ఎక్కడో ఏదో జరుగుతున్నట్టే కనపడతా ఉంది. సో ఇక్కడ కేటీఆర్ కి కవితకి మధ్యలో మరి హరీష్ రావు ఒక ఆయనని ఏమైనా గేమ్ లాగా వాడుకుంటున్నారా? రేపొద్దున మళ్ళా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన ఉందా? నేను డెఫినెట్ గా ఒకటి మాట చెప్తా ఉన్నాను. డెఫినెట్ గా ఇది చూస్తా ఉంటే బీఆర్ఎస్ రెండుగా చీలిపోతా ఉంటుంది. ఒకటి కవిత పార్టీ ఉంటుంది, రెండోది కేటీఆర్ పార్టీ ఉంటుంది. మరి హరీష్ రావు ఎక్కడ పోవాలంటే మూడో పార్టీకి వెళ్లాల్సిందే, తప్పదు అది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు చీకొట్టిర్రు, బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను నమ్మట్లేదు. ఏ ఎలక్షన్ లో జరిగినా కూడా అక్కడ ఓడిపోతా ఉన్నారు. అందుకే ఇప్పుడు కవిత ఏం చేస్తారంటే సొంత కుంపటి పెట్టుకొని రోజు జనాల్లో తిరుగుతా ఉన్నారు, రోజు మీటింగ్లు పెడతా ఉన్నారు, రోజు రకరకాల మరి జిల్లాలకు వెళ్తా ఉన్నారు. అక్కడ అదైతే కేటీఆర్ ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు, హరీష్ రావు గారిని పట్టించుకోవట్లేదు. మన సభలో కూడా ఆయన ఫ్లెక్సీలలో కూడా ఆయన ఫోటో లేదని చెప్పి పేపర్లో వచ్చింది, చాలా మంది మాట్లాడారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు స్థానం ఉందా లేదా? ఒకవేళ స్థానం ఆయన లేకపోతే రెండు పార్టీలుగా చీలిపోతే బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా హరీష్ రావు మరి వేరే పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా అది బీజేపీలోకా ఇంకొక పార్టీలోకా అనేది క్వశ్చన్ మార్క్ గా కనపడతాం. బీజేపీలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఏమంటారు? బీజేపీలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? చెప్పలేము. ఆయన వస్తే మాత్రం డెఫినెట్ గా సో వెల్కమ్ చేస్తాము. ఎందుకు చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నప్పుడు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ గెలుస్తున్నప్పుడు, ప్రజలు గెలిపించాలనుకున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా కొంతమంది వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో హరీష్ రావు గారు కూడా ఉండొచ్చు. సో ఆ విధంగా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది చెతికిలబడ్డ పార్టీ, అది లేవడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు ఎంత మంది ఎవరు చెప్పినా కూడా, ఎన్ని రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చినా, ఎన్ని కాదు పివి రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒక చిన్న మాట ఏంటంటే బీజేపీకి తెలంగాణలోనే బేస్ తగ్గిపోతుందని ఈ రకమైన వాదనలు లేవనెత్తి బీఆర్ఎస్ను బద్నాం చేయడానికి విఫలయత్నం చేస్తోందని కొంతమంది అంటున్నారు. విఫల ఎత్తడం కాదు, వాళ్ళు విఫలం అయిపోయారు టోటల్ గా. అది కాదు, మీరు చేస్తున్న అటెంప్ట్లన్నీ ఫెయిల్ అయిపోతాయి. బీఆర్ఎస్ను చీలిస్తే బాగుంటుంది, చీలితే బాగుంటుంది అని మీరు కేవలం ఊహాగానాలు చేస్తున్నారు. అది అయ్యే పని కాదని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు దానికి? డెఫినెట్ గా అదంతా కూడా తప్పు. ఎందుకంటే మనం చూస్తున్నాం, మేము ఏమైతే చేయాలనుకున్నామో, ఏ పార్టీని అయితే గద్దె దించాలనుకున్నామో, ఏ పార్టీ నుంచి అయితే ముఖ్యమంత్రిగా దించాలనుకున్నామో అదే పార్టీని, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించామా లేదా? మేము తలుచుకుంటూ చేసినాం అదంతా. మేము పాదయాత్ర ద్వారా, భారతీయ జనతా పార్టీ పాదయాత్ర ద్వారా, అప్పుడున్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి ద్వారా ఊరు గ్రామాన మరి ప్రతి అదే బండి సంజయ్ దింపిన చరిత్ర మీకుంది కదా. అవన్నీ చెప్పిన తర్వాతనే మేము గద్దె దించినాం కదా. కాదండి పివి రెడ్డి గారు
మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అంత చేశారు ఇంత చేశారు అంటున్నారు. అలాంటి వాడిని కింద దించే కదా లాస్ట్ ఎన్నికల్లోనూ మీరు అసలు ముందుకు ఒక అడుగు వేయలేకపోయారు. అదే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అది జరిగే అవకాశం లేదు. ఇప్పుడు మా పునాదులు అదైతే తప్పు జరిగింది. ఓకే, తప్పు జరగలేదు అక్కడ. కొన్ని సందర్భాల్లో పార్టీ ఏవైతే పార్టీ డిసిషన్స్ ఉంటాయో ఆ పార్టీ డిసిషన్స్ చేయాలి. అందరూ ఫాలో అవ్వాల్సిందే, అది తప్పదు. ఎందుకంటే బీజేపీలోన పార్టీ ఏం చెప్తే ఓబే చేయాలి, బీఆర్ఎస్ లో మాత్రం తిరగబడాలి. నేనేమంటున్నా అంటే వాళ్ళే తిరగబడుతున్నారు, మేమేమట్లేదు. వాళ్ళే రకరకాల స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు కదా. కవిత గానీ, కేటీఆర్ గానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ రకరకాల స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. వాళ్ళే పొట్లాడుకున్నప్పుడు డెఫినెట్ గా మిగతా ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు చెప్పండి. పార్టీలు పక్కన పెట్టండి, సామాన్య ప్రజలు కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఏమనుకుంటారు చెప్పండి. డెఫినెట్ గా ఏదో జరుగుతున్నట్టే అనుకుంటారు కదా. అదే నేను చెప్తా ఉన్నా. సో ఈ రోజు జరిగేది కూడా అదే. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీని మొత్తం గద్దె దించాలనుకున్నారు, చీకొట్టారు. 10 సంవత్సరాలు మంచి టైం ఇచ్చారు, దాన్ని ఉపయోగించుకోలేదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు, ప్రజలను అభివృద్ధి చేయలేదు. ఏ విధంగా ఏది తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని దాన్ని మొత్తం టోటల్ గా నాశనం పట్టించారు. అది అయిపోయింది. నేనేమంటున్నానంటే ఇక్కడ జరిగేదంతా కూడా డెఫినెట్ గా ఈ భారతీయ జనతా పార్టీ గెలుపును ఓర్వలేక రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రకరకాలుగా మాట్లాడుతూ ఉంది. నేను ప్రతి ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ. 2 పాయింట్ ఇంతకుముందు మిత్రులు కాంగ్రెస్ మిత్రులు కార్తీక్ మాట్లాడుతూ డిఎన్ఏ బీఆర్ఎస్ బీజేపీ డిఎన్ఏ ఒకటంట. నేను ఒకటే అడుగుతా ఉన్నా, కేసీఆర్ ఎక్కడ పుట్టిండు, ఏ డిఎన్ఏతో పుట్టిండు? కాంగ్రెస్ డిఎన్ఏతో పుట్టిండు కదా. కాంగ్రెస్ తో డిఎన్ఏతో పుట్టి మరి టీడీపీలో పెరిగి ఆ తర్వాత మళ్ళీ ఎవరితోటి చట్టపట్టాలు వేసుకొని కేంద్ర మంత్రులుగా అయ్యారు, లేకపోతే రాష్ట్ర మంత్రులు అయ్యారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో పొత్తులు పెట్టుకుంది ఎవరితోటి? సార్ పివిరెడ్డి గారు ఎవరితోటి? ఎవరి డిఎన్ఏ బీఆర్ఎస్ డిఎన్ఏ రెండే. పివిరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో అందరికి తెలుసు అవన్నీ, ఎవరో చెప్తే కాదు కదా. ఇక్కడ క్లియర్ గా క్లియర్ కనపడతా ఉంది. ఇప్పుడు అదే ఇది ఇప్పుడు అదే ఒక్క సెకండ్ మధు గారు, ఇప్పుడు అదే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు టైం ఇస్తే 5 సంవత్సరాలు 16 నెలల్లోనే అయిపోయింది, దాని పని అయిపోయింది. వీళ్ళు ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలుపుని ఓర్వలేక ఈ ఏదైతే మరి ఒక ఆలోచనతోటి ఒక భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కుదిరే సమస్య లేదు, కుదిరే అవకాశాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ 2 పార్టీలు ఒకటే. ఇంకో పాట చెప్తా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ ఇప్పించింది ఎవరు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ ఇప్పించేవారు కాంగ్రెస్ ఉన్న ప్రముఖ వ్యక్తి. దాని తర్వాత ఆయన మరి చట్టసభల్లో ఇప్పుడు సభ్యులు కూడా అదే కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ వ్యక్తే చట్టసభల్లో సభ్యులు కూడా. మరి ఇప్పుడు చెప్పండి, డిఎన్ఏ ఎవరిది? కాంగ్రెస్ బీఆర్ఎస్ డిఎన్ఏ ఒకటా కాదా? ఓకే, నేను మళ్ళీ లైన్ లో పీరియడ్ గారు కొంచెం లైన్ లో ఉండండి, మీరు మళ్ళీ మీతో మాట్లాడతాను. సార్ విజయారావు గారు, వీళ్ళు చెప్పిన దాంట్లో నాకు 2 విషయాలు మిమ్మల్ని అడగాలి. ఒకటి,